కారం మొట్టమొదట ఎందుకంటే చాలా రోజులకు ఏది మైక్ ఏది ఇదేనా చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగింది. 1969 ఉద్యమకారుల సమావేశం ఈరోజు పెట్టడానికి చాలా ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఈనాడు మీతో మాట్లాడుతుంటే మా 69 ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి యొక్క పత్రికా విలేకరులు ఎవరు కనపడడం లేదు. అంటే దాదాపుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి వారు ఈరోజు లేరు. మీరందరూ యువకులు, మీకు కొన్ని వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. ఈ వాస్తవాలన్నీ తెలంగాణకు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. కారణం ఏంటంటే మీరందరూ తెలంగాణ రాష్ట్రంలో విలేకరులు. ఈ తెలంగాణ రాష్ట్రం అనేది 69 ఉద్యమకారులు ఎందుకు చేసిండ్రు, ఏమిటి అనేటువంటి ఒక విషయాలు మొట్టమొదట క్లుప్తంగా మీకు వివరిస్తాం. వివరించిన తర్వాత అప్పుడు ఏం చేయాలనే విషయాలు కూడా మేము చెప్తాం. 1968లోనే ఉద్యమం మొదలైంది. 69లో చెన్నారెడ్డి అటువంటి ఓ రాజకీయవేత్త వచ్చి ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తానని వాగ్దానం చేసి దాన్ని పూర్తిగా రాజకీయ పరం చేసి పదవి కొరకు అమ్ముడు పోవడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులు అందరం కూడా రాజకీయ పార్టీగా ఇది మనుగడ సాధించలేదు, ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది అని మాత్రం నిర్ణయించుకోవడం జరిగింది. ఉద్యమ సంస్థగానే ఉండాలా అనేటువంటి నిర్ణయాలు కూడా చేయడం జరిగింది. ఉద్యమంలో ఎప్పుడైతే ఉద్యమం చిన్న భిన్నమైందో మాలాంటి యువకులు ఆ రోజుల్లో లాభం లేదు, తెలంగాణలో ఇతర దేశాలకు పోయి అయినా చదువుకొని వచ్చి మళ్ళీ ఉద్యమం చేయాలని చాలామందివి నిర్ణయించుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి వచ్చినాం. 1979 10 సంవత్సరాల తర్వాత మలి ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. దానికి కేఆర్ ఆమోసు, రావాడ సత్యనారాయణ ఇలాంటి ప్రముఖులందరితో వివేకవర్ధిని కాలేజీలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి చెన్నారెడ్డి గద్దె దిగుతావా, తెలంగాణ ఇస్తావా అని ఉద్యమం చేయడం జరిగింది. ఆ ఉద్యమం అంచెలంచెలుగా పెరిగి తెలంగాణ పోరాట సమితి అని పెట్టి ఆనాడు తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సంఘర్ష సమితి అని సలావుద్దీన్ ఓవైసీ మాజీ హోమ్ మినిస్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డితోని వీళ్ళందరితోని పెట్టడం జరిగింది. ఈ విధంగా తెలంగాణ సాధన సమితి అని నరేంద్ర మేము పెట్టి అప్పుడు అభ్యుదయవాదులందరినీ కూడా ఏకం చేసి పొలికేక అని వేయడం జరిగింది. ఆ పొలికేక సందర్భంగా ఒక బ్రహ్మాండమైనటువంటి దానికి గద్దరు, జయశంకరు, తర్వాత బాపూజీ ఈ విధంగా మహా ఉద్దండులు వాళ్ళందరూ కూడా ఆ పొలికేక వేయడం జరిగింది. దానితో బెంగేలెత్తి అప్పుడు టీఆర్ఎస్ మమ్మల్ని కన్విన్స్ చేసి నేను ఉద్యమమే చేస్తా, రాజకీయ పార్టీగా ఉండా, ఉద్యమంతోనే మనం తెలంగాణ సాధిస్తామనే నమ్మబలికి పలికినప్పుడు అన్ని సంస్థలను దాదాపుగా దానిలో మెర్జ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎలక్షన్ రాగానే ఎలక్షన్లో పోటీ చేయడం అనేది జరిగింది. ఆయనే అప్పుడు అడిగినాం, ఏమయ్యా ఇది రాజకీయ పార్టీ కాదు కదా, ఎట్లా రాజకీయం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఇది ఉద్యమంతో కూడిన రాజకీయ పార్టీ అని చెప్పిండు. ఇది అట్టనే కొనసాగుతుంది అని చెప్పిండు. మాటలు నమ్మినాం. కానీ అతడు మంత్రివర్గంలో చేరిన తర్వాత తెలంగాణ భవన్కు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కుమ్ముక్కై
ఎప్పుడైతే భూమి తీసుకొని తెలంగాణ భవన్ పెడితే తెలంగాణ భవనం అమరవీరుల కొరకు ఏర్పాటు చేస్తానని మేము నమ్మి దానికి సహకరించడం కూడా జరిగింది. కానీ అది టీఆర్ఎస్ పార్టీ భవనంగా మారింది. ఎప్పుడైతే పార్టీ మారిందో వెంటనే తెలంగాణ ఉద్యమకారులం అందరం దాని నుంచి వైదొలిగి అనేక సంస్థలు పెట్టి దాదాపుగా వందలాది సంస్థలు పెట్టి ఉద్యమం చేయడం జరిగింది. అప్పుడు కొంతమంది ఈ జాతీయ పార్టీలలో చేరి వాళ్ళను కన్విన్స్ చేసి తెలంగాణ రాష్ట్రం అనేది టీఆర్ఎస్ వల్ల రాలేదు, ఎవరి వల్ల రాలేదు, తెలంగాణ ప్రజలు జాతీయ పార్టీలను మెప్పించి ఇటు కాంగ్రెస్ను అటు బీజేపీని రెండు జాతీయ పార్టీలను మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్వచరిత్ర. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందా అనేది పెద్ద ప్రశ్న. ఆనాడు 69 ఉద్యమకారులు ఏ ప్రామిసెస్ అయితే చేసిందో, ఏ వాగ్దానాలు అయితే చేసిందో ఆ వాగ్దానాలను ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తుందా అనే వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ 69 ఉద్యమంలో పాల్గొనలేదు. ఇప్పుడు మిగిలిన మేమందరం కూడా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళమే. దాదాపుగా ఒక 4-5 వేల మంది ఉన్నాం. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. కానీ తెలంగాణ అమరవీరులు చూపినటువంటి ఒక దారి మేము ఈనాటికి మరవలేదు. ఆనాడు మేము చేసినటువంటి వాగ్దానాలు ఈనాటికి మరవలేదు. ఆనాడు చేసిన వాగ్దానం ఇవాళ అసలు సమస్య ఉన్నది కాబట్టి చెప్తున్నా. రోడ్డు రవాణా సంస్థ అనేది నైజాం నవాబు ఏర్పాటు చేసిండు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి చేసినటువంటి వాడు ఏదైతుందో అప్పుడు ఆర్టీడీ అనేది రోడ్డు ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ అనేది ఉండే. దాన్ని ఊరూరు రామకిషన్రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే 1948లో నైజాం నవాబుతోని విముక్తికి జరిగిన తర్వాత తెలంగాణ ప్రాంతం అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అనేది ఏర్పడ్డది మనది. ఈ హైదరాబాద్ రాష్ట్రానికి బూరుగురు రామకృష్ణారావు ముఖ్యమంత్రి ఉండే. ఆయన కాలంలో కూడా ఆర్టీడీ ఉన్నది. ఎప్పటి వరకు ఉంది? 1956 వరకు ఆర్టీడీ ఉంది. అంటే అది తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ. అది ఆర్టీసీలో గవర్నమెంట్లో ఒక భాగం మన తెలంగాణలో. 1956లో ఏపీఎస్ఆర్టీసీ అయింది. 56లో ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ అయిందో ఆనాడు మేము అందరం వ్యతిరేకించినాం. వాస్తవంలో మా రోడ్డు సంస్థ ప్రభుత్వంలో ఉండాలా, మీరు కలిసినా కానీ ఇది ప్రభుత్వ పరంగానే ఉండాలా, ప్రైవేటుగా ఉండడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. అదే ఉద్యమం బాగా ఉధృతంగా చేసి కార్మికులను కర్షకులను వీళ్ళందరినీ ఏకం చేయడం జరిగింది. కర్షకులను ఏకం చేయడానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో బోధన్లో దాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు, అదేవిధంగా రైతుల పరమే ఉండాలి, అదే కోఆపరేటివ్ సొసైటీగానే ఉండి అది ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉండాలంటే కూడా ఆంధ్ర ప్రభుత్వం డబ్బులకు ఆశించి దీనికి ఆశించి ప్రైవేట్ పరడం జరిగింది. ఈరోజు 2 డిమాండ్లతోనే 69 ఉద్యమకారులం ఉద్యమం చేయదలుచుకున్నాం. మళ్ళీ మాకు 70 ఏళ్ళు ఉండొచ్చు, కానీ మా పిల్లలు మీ అటువంటి వాళ్ళే, మీరంతా మా పిల్లలే. మీరు ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఈనాడు వచ్చింది. మీకు సహాయ సహకారాలు అందించడానికి మేము ఉన్నాం, మీకు ఉద్యమ రీతులు చెప్పడానికి మేము ఉండం. కానీ చేయాల్సిన బాధ్యత మీ అందరి భుజస్కంధాల మీద ఉంది. ఈనాటి తెలంగాణ యువత భుజస్కంధాల మీద తెలంగాణను రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా ఆర్టీసీని రక్షించుకోవాలి. ఎందుకంటే ఆర్టీసీ తెలంగాణ ప్రజల యొక్క జన్మ హక్కు. తెలంగాణ ప్రజల జన్మ హక్కు ఏదంటే ఆర్టీసీ. ఆర్టీడీ సి కూడా కాదు. ఈ ఆర్టీడీని మళ్ళీ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది.
దాని కొరకు ఈనాడు ఎలాంటి పోరాటాలు చేయాలో ఏమిటి అనేది మేము అతి త్వరలోనే మేము ప్రకటిస్తాము. దానిలో భాగంగా ఈనాడు మేము ఒకటే అల్టిమేటం, ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ భవన్ తన భవన్ అని చెప్పుకున్నాడో ఆ రోజు నుంచి ఇతడొక ఫేక్ ఉద్యమకారుడు అని మేము నిర్ణయించడం జరిగింది. ఈ నకిలీ ఉద్యమకారుడు ఏ విధంగా ఉన్నదంటే మీకు బాగా తెలుసు. మన అమ్మమ్మలో నాయనమ్మలో కథలు చెప్తారు. ఎవడో పోయి ఒక పులిని చంపితే ఇంకెవడో మామూలుడు పోయి ఆ యొక్క పులి గోళ్ళను తీసుకొచ్చి నేనే పులిని చంపినా అని చెప్పుకున్నట్టు ఈయనే తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమం చేసింది 1969 ఉద్యమకారులు. కానీ నేను ఉద్యమం చేసినా, నేను చావుకు దగ్గరికి పోయి బయటకు వచ్చిన, అదే సచ్చినోళ్ళ సంగతి ఏమిటి? నువ్వు చావలే, ఇంకా బతికినవు. నువ్వెక్కడ ఉద్యమం? నువ్వు కనుక నిజంగా ఉద్యమం చేస్తే చచ్చుటోడివే. కాబట్టి నువ్వు ఉద్యమం చేయలే, నువ్వు నకిలీ ఉద్యమకారుడవు. ఎందుకు వచ్చి ప్రజలందరికీ మాటలు చెప్పి ఒక విధమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిండు. ఏం బాధ అనిపిస్తుందా బాబు నీకు? మరి ఇంకేంది ప్రెస్ అవుతాడో కూర్చోండి, మరి ఆయన వస్తలే, నీకేంది కాదు. అయితే అది మీరు పాయింట్ ఏంటంటే కొంచెం మీరు ఒక డెకోరం మీరు మెయింటైన్ చేయాలి కదా, మేం చేయాలి, మీరు చేయాలా? ఎందుకంటే విషయము అర్థం చేసుకోండి. నేను అనేది వేరే తిరిగి కాదు, ఇది చాలా సీరియస్ ఇష్యూ. రాస్తున్నారా మీరు? చాలా సీరియస్ ఇష్యూ ఇది, దయచేసి మీరు వినండి. అయితే ఈనాడు అతడు ఫేక్ ఉద్యమకారుడు అనేటువంటి యొక్క వాతావరణం ఏదైతే మేము తీసుకురావాలనో అది మేము తీసుకురావడంలో ఫెయిల్ అయినాం, అది ఒప్పుకుంటా నేను. అందుకొరకే అతడు పెద్ద ఉద్యమకారుడు అనేటువంటి యొక్క వాస్తవాన్ని ఈనాడు ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయాల్సినటువంటి అవసరం మాకు ఉంది. అందుకే మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నా. విషయం ఏంటంటే అతడు ఏదైతే ఫేక్ ఉద్యమకారుడై వచ్చి ప్రజలందరికీ ఒక విధమైనటువంటి హామీలు ఇచ్చి, ఆ హామీలు 69 ఉద్యమకారులు ఇవ్వలేదు. అలాంటి హామీలు ఇచ్చి గద్దెక్కిండు. ఎక్కువ సంతోషమే. ఎక్కినటువంటి వాడు నేను ఆర్టీసీనే రద్దు చేస్తా అని వాళ్ళ మీదే రాసిండు. ఎవడవైనా నువ్వు ఆర్టీసీని రద్దు చేయ? హూ ఆర్ యూ? నిన్ను ముఖ్యమంత్రి ఎవరు చేసిండు? తెలంగాణ ప్రజలు చేసిండు. తెలంగాణ ప్రజల హక్కు అయినటువంటి దాన్ని ఎట్లా తొలగిస్తావు? నువ్వు రద్దు చేసిన ఇవాళ నేను హెచ్చరిస్తున్నాను, 69 ఉద్యమకారులను హెచ్చరిస్తున్నాం. నీవు రద్దు అనేది వెంటనే వెనుకకు తీసుకోకపోతే నిన్ను ప్రజలు రద్దు చేస్తారు, నీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అలాంటి యొక్క వాతావరణాన్ని మేము క్రియేట్ చేయబోతున్నాం. ఆ విధంగా నేను హెచ్చరిస్తున్నా. అంతేకాదు ఆర్టీసీ ప్రభుత్వంలోని భాగమే, దాంట్లో డిపార్ట్మెంటే అని కనుక నువ్వు అనౌన్స్ చేయకపోతే 11వ తేదీ కదా, 11వ తేదీ 10:30కు అమరవీరుల స్తూపానికి శ్రద్ధాంజలి ఘటించి నేను మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామరాజు ఇద్దరం నిరాహార దీక్ష పూరబోతున్నాం. ఈ రెండింటి చేయకపోతే 11వ తారీఖు నాడు నేను మా ప్రధాన కార్యదర్శి రామరాజు ఇద్దరం నిరాహార దీక్ష చేస్తాం. ఆ నిరాహార దీక్ష ఎక్కడ? మా జన్మ హక్కైనటువంటి మా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరాహార దీక్షిస్తాం. అప్పుడు పోలీసే మమ్మల్ని అరెస్ట్ చేస్తుందో లేకపోతే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తుందో అది మీ ఇష్టం. కానీ మేము పోలీసుని అడగాం మేము నిరాహార దీక్ష చేస్తామని. మేము మా జన్మ హక్కు అయినటువంటి యొక్క అమరవీరుల స్తూపం సాక్షిగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆర్టీసీని కాపాడతామని మేము అక్కడ నిరాహార దీక్ష పూనుకుంటాం. ఈ నిరాహార దీక్ష అయిన తర్వాత నీ ప్రభుత్వం అనేది ఇటువంటి యొక్క నిజాం నవాబ్ ప్రభుత్వాన్నే దించేసినాం, ఆంధ్ర ప్రభుత్వాన్నే దించేసినాం. నిన్ను దించేయడం పెద్ద లెక్క కాదు మాకు. కాబట్టి నిన్ను దించబోతున్నాం.
ఇప్పటికైనా మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు నిజంగా మీరు మంత్రులే అయితే మీకు స్వేచ్ఛే కనుక ఉండేది ఉంటే ఈటల రాజేంద్రను, జగదీష్ రెడ్డిని, హరీష్ రావును, ఈ విధమైనటువంటి తెలంగాణ వీరులైనటువంటి వాళ్ళు దాంట్లో మంత్రులుగా ఉన్నారు కొందరు, వాళ్ళందరూ బయటికి రావాలా. వెంటనే వాళ్ళు బయటికి వచ్చి తెలంగాణ ప్రజల తరపున ఉద్యమం చేపట్టాలా, మళ్ళీ తెలంగాణను రక్షించుకోవాలా. అదేవిధంగా తెలంగాణ రైతులకు హామీ ఇస్తున్నాం. ఏమని? ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నదో దాన్ని తెరిపించి మళ్ళీ ఈ యొక్క రైతులకు ఇస్తామనేటువంటి వాగ్దానం మేము చేసినాం. దాన్ని అమలు చేయడానికి తెలంగాణ యువత ముందుకు వస్తుందని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ మేనిఫెస్టోలో మా తెలంగాణ 69 ఉద్యమకారులు ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నింటినీ మీరు మీ మేనిఫెస్టోలో పెట్టాలా. ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఆర్టీడీని ఆ విధంగానే ఉంచుతామని మీ మేనిఫెస్టోలో పెట్టాలా. అదేవిధంగా నిజాం ఫ్యాక్టరీని, షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని వాళ్ళ హామీ పత్రంలో పెట్టి ఎన్నికలకు పోవాలా. ఇంకొకటి తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నారు. అదేంటంటే రీజనల్ పార్టీ అయిపోయింది వాటి రోజులు. తెలంగాణ వచ్చే వరకు రీజనల్ పార్టీలు ఉండొచ్చు. ఎప్పుడైతే నేషనల్ పార్టీలు ముందుకు రాలేదో రీజనల్ పార్టీ చేసినా మంచిది, ఏం చేసినా తెలంగాణ సాధించుకున్నాం. ఈనాడు రీజనల్ పార్టీలు ఎట్లయినాయంటే వాళ్ళ కుటుంబ సంస్థలుగా మారినాయి. లేకుంటే వాళ్ళకి అశ్రుపాతమైనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ కొరకు పార్టీలు ఏర్పడ్డాయి. అంతేకాదు అభివృద్ధి అనేది చేయకుండా నేషనల్ పార్టీలతోని ఒక విధంగా చేసుకొని అక్కడి ప్రభుత్వాలు ఇక్కడ సహకరించలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ పరిస్థితుల్లో ఈనాడు రీజనల్ పార్టీలు అవసరం లేదు. తెలంగాణకు జాతీయ పార్టీలే అవసరం. కాబట్టి నేను కోదండరాంను, తర్వాత చెరుకు సుధాకర్ను వాళ్ళ పార్టీలు రద్దు చేసుకొని నేషనల్ పార్టీలో ఇష్టం ఉన్న నేషనల్ పార్టీలో కలుపుకొని తెలంగాణ ఉద్యమాన్ని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకు వాళ్ళందరికీ పిలిపిస్తున్నా, మీరందరూ రీజనల్ పార్టీలు తెలంగాణలో ఉండడానికి వీల్లేదు. అదేవిధంగా టీఆర్ఎస్లో ఎంతమంది అయితే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాతీయ పార్టీలలో చేరాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఉంది. ఎందుకంటే కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. కాబట్టి కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఇక్కడ ప్రభుత్వం ఉండేది కావాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది జాతీయ పార్టీలు కానీ రీజనల్ పార్టీలు కావు అనే వాస్తవాన్ని తెలుసుకోవాలి తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ పిలుపులతోనే రేపు మేము సత్యాగ్రహం చేయకూడదనుకుంటే, నీ ప్రభుత్వం ఉండాలనుకుంటే నువ్వు వెంటనే ఆర్టీసీ వాళ్ళను పిలిపించి అదే వాళ్ళను ఒప్పించి, లేకుంటే ఓ కమిటీ వేసి ఆర్టీసీ ఎందుకు భాగం చేయకూడదు అనేది వాస్తవాలు మీరు చెప్పండి ప్రభుత్వంలో. లేదా ప్రభుత్వంలో చేరడానికి కావలసినటువంటి యొక్క విధానాలు ఉన్నాయని ప్రజలకు చెప్పండి. కానీ కమిటీ వేయకుండా నియంతగా దాన్ని రద్దు చేస్తా అంటే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సి వస్తుంది. లేకుంటే తెలంగాణ ద్రోహులకి ఏ గతి అయితే పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుంది. ఈ డాషన్ పాల్గొన్నారు రామరాజు గారు. తెలంగాణ సార్ కార్పొరేట్ అంటున్నాడు కేసీఆర్ ఆర్టీసీ అనేది కార్పొరేట్ అంటున్నాడు సార్. అవును. అంటే తెలంగాణ విలీనమైన తర్వాత, ఆంధ్రలో విలీనమైన తర్వాత 1951లో 56లో సార్ 56లో కలిసిన తర్వాత 58లో మీరు కార్పొరేట్గా ఏర్పడ్డదా, లేకుంటే అంతకుముందే కార్పొరేట్ అయింది? అంతకుముందు డిపార్ట్మెంటే, అంతకుముందు డిపార్ట్మెంట్ ఆర్టీడీ అయితే ఇప్పుడు తెలంగాణలో ప్రైవేటీకరణ అంటున్నాడు. అంటే ఆంధ్రలో ప్రైవేటీకరణను గవర్నమెంట్ కరెక్ట్ కదా. అంటే దాని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు పాయింట్ ఏంటంటే మనకు ఒకటే స్పందన. ఆంధ్రలో ఏం జరిగిందనేది నాకు అనవసరం. నేను ఒక తెలంగాణ వాదిని. నాదేంటంటే నాది కార్పొరేషన్ ఏనాడు లేదు. 2014 జూలై 2 వరకు నా తెలంగాణ డిపార్ట్మెంటే.
ఇతడు గద్దెక్కిన తర్వాత దాన్ని కార్పొరేషన్ చేసిండు. అంటే కార్పొరేషను విభజించిండు. విభజించినప్పుడు ఈయన తెలంగాణ ఆర్టీడీ అనాలి. కార్పొరేషన్ అనడానికి వీల్లేదు. తెలంగాణ ఆర్టీసీ అని ఏదైతే పెట్టిండో అది పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే 14th July 2 వరకు మాది ఆర్టీడీ. ఆంధ్రలో వెళ్ళిపోయినాక మాది ఆర్టీడీ కదా. అంటే ఈరోజు 5 గంటల అంటే అర్ధరాత్రి వరకు ఆర్టీసీ ఉద్యమకారులు కార్మికులు వీధుల్లో నిర్వహించకపోతే మొత్తం సెల్ఫ్ డిస్మిస్ అంటున్నాడు. అది వాస్తవమేనా? కాదు. ఇప్పుడు ఏదైతే అతడు డిస్మిస్ అంటున్నాడో డిస్మిస్ అనేది చెల్లనేరదు. ఎందుకంటే ఇంతవరకు కార్పొరేషన్ అయిందా కాలేదా అనేది దాని మీద చర్చ జరగాల. ఈడ కాకుంటే హైకోర్టులో గెలవకపోతే సుప్రీంకోర్టు వెళ్తాను. ఏదైనా వెళ్ళనియ్యి, మాకు అవసరం లేదు. కోర్టులు ఏం చెప్తానయ్యి ఏం చెప్పాయి అనేది మాకు మెటీరియల్. నా తెలంగాణ జన్మ హక్కు అయినటువంటి ఏదైతే ఆర్టీడీ ఉందో అది కంటిన్యూ కావాలా. అంటే కెనడా ఫార్ములా గుర్తు చేసిండు ఎవరు? కేసీఆర్. ఏమని పేపర్లో ఏమంటారు? అది గుర్తు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? 100 సంవత్సరాల క్రితం జరిగింది. అదే కదా, కార్మికుల పైన అంత కక్ష ఏంటి? అదే కదా. ఇప్పుడు మేము వాళ్ళ కార్మికుల పక్షం కాదు, మాకు ఈ పక్షం కాదు, మాది ఒకటే పక్షం, నా తెలంగాణ పక్షం. మేము 69 ఉద్యమకారులం, మేము రాజకీయవేత్తలం కాదు. 69 ఉద్యమకారులకు వచ్చినప్పుడు మేము ఉద్యమకారులం. రాజకీయమైనటువంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు, అది వాళ్ళ జన్మ హక్కు, దానికి ఆదరణానికి వీల్లేదు. అందుకొరకు ఇలా ఆర్టీడీ ఏదైతుందో అది రద్దయిందా మొదలు ఆయన తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. అది రద్దు చేయక కార్పొరేషన్ చేసే అధికారము కేసీఆర్కు లేదు అని మేము అంటున్నాం. ఇప్పటికి మళ్ళీ ఆర్టీడీ మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కనుక పెట్టకపోతే మా తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, అది పెడుతుంది. మేము తెలంగాణ ప్రభుత్వంగా గుర్తించాం, దీన్ని తెలంగాణ ద్రోహుల ప్రభుత్వంగా గుర్తిస్తాం. ఎందుకంటే దీంట్లో తెలంగాణ ద్రోహులు చాలామంది మంత్రులు అయిండ్రు. ఆనాడు మమ్మల్ని కొట్టిర్లే వాళ్ళు, ఇవాళ మంత్రివర్గంలో చేరేళ్ళు, మమ్మల్ని హింసించిళ్ళు, మంత్రివర్గంలో చేరేళ్ళు. అందుకే నేను ఆ యొక్క టీఆర్ఎస్లో ఉన్నటువంటి యొక్క అధికార ఎమ్మెల్యేలకు పిలిపిస్తానా, ఒకవేళ కేసీఆర్ కనుక ఆర్టీడీ చేయకుండా ఆర్టీసీని రద్దు చేస్తే, కార్మికులందరికీ ఉపాధి కల్పించక వాళ్ళందరినీ నాశనం చేస్తే మీరందరూ రాజీనామా చేసి బయటికి రావాలా, లేకపోతే మీ ఇంటి ముందు ఉద్యమాలు మొదలవుతాయి. కాబట్టి నేను అధికార ఎమ్మెల్యేలందరికీ పిలిపిస్తున్నా, మంత్రులకు మాత్రం చెప్తున్నా, సంతకం పెట్టకండి, పెడితేరా తెలంగాణ ద్రోహులు అవుతారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను 1969 తెలంగాణ ఉద్యమకాల రాష్ట్ర సంఘానికి స్టేట్ ప్రెసిడెంట్. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెలంగాణ ఉద్యమ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఒక కమిటీ ఉంది, దానికి కూడా స్టేట్ కన్వీనర్ నేను. సరే, మేమందరం ఈ తెలంగాణ ఉద్యమం కోసం 69లో మరి ఎన్నో పోరాటాలు చేసి ఆనాడు 369 మంది పోలీస్ తూటాలకు బలయ్యారు. మలి ఉద్యమంలో కూడా 1200 మంది బలయ్యారు, మీ అందరికీ తెలుసు. ఈ బలిదానాలు ఎందుకని తెలంగాణ వస్తే మనమంతా సుభిక్షంగా ఉంటాం, మనకు అన్ని సకల సౌకర్యాలు జరుగుతాయి, ఒక బంగారు తెలంగాణ అని ఆశించినాం. కానీ ఇవాళ చూస్తే తెలంగాణ జరుగుతున్నటువంటిది ఎంత ఘోరమైనటువంటి దమనకాండ. కార్మికులను మరి నిర్దాక్షిణ్యంగా తీసేసి వాళ్లకు జీవనోపాధి లేకుండా, 2 నెలల నుంచి జీతాలు లేకుండా వాళ్ళ అష్టకష్టాలు పడి వాళ్ళు బలిదానాలు చేసుకుంటుంటే కేసీఆర్ ఒక మాట అన్నాడు, తెలంగాణ వచ్చినాక బలిదానాలు ఉండవు. కానీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి వస్తుందని మేము ఊహించలే. మేము బలమైనటువంటి తెలంగాణ వాదులం. అసలు తెలంగాణ ఉద్యమం మాతో మొదలైనటువంటిది, 2 ఉద్యమాలు చూసినటువంటి వాళ్ళం. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిని మేము చూస్తామని అనుకోలేదు. కేసీఆర్ ఇంత దుర్మార్గంగా కార్మికులను మరి ఈ విధంగా ఒక మరి నిర్దాక్షిణ్యంగా తీసేసిందని చెప్పేసి వాళ్ళ యొక్క జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఇంత ఘోరంగా చేయడం, కోర్టులను లెక్క చేయకపోవడం, గవర్నర్ని లెక్క చేయకపోవడం, హైకోర్టు వస్తే సుప్రీంకోర్టు పోతాడడం, ఇవాళ డెడ్ లైన్లు ఇవ్వడం, ఇదంతా చాలా అమానుషమైనటువంటి నిరంకుశ పాలన. ఒక రాజులాగా ప్రవర్తిస్తున్నాడు. ఇది ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని అయితే కాదు. కానీ మేము చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మేమంతా కూడా 2 ఉద్యమాల్లో కీలకంగా పనిచేసినటువంటి బలమైన తెలంగాణ వాదులం. ఈ తెలంగాణ సమాజం క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి మరి తెలంగాణ వాదులం. ఇప్పుడే పెద్దలు కిషన్ రావు గారు చెప్పినట్టు
మరి జరుగుతున్నటువంటి అన్యాయం మీద వారు ఏదైతే 11వ తారీఖు నాడు మరి దీక్ష చేయడానికి సిద్ధమైనారో మేము మిగతా సంఘాలందరూ కూడా మరి వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి జరుగుతున్నటువంటి యొక్క అన్యాయం మీద మేమందరం కలిసి పోరాటం చేస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 1916 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షులు కిషన్ రావు గారు, నేను జనరల్ సెక్రటరీ రామరాజ్ అడ్వకేట్. ఈనాటి సమావేశము టోటల్గా మేము ఆర్టీసీ వాళ్ళకి సహకారము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ తల్లి ఈరోజు ఏడుస్తున్నది ట్యాంక్ బండ్ దగ్గర. 23 మంది చనిపోయారు ఆర్టీసీలు. అయ్యో ఒక ముగ్గురు చనిపోతే బిడబోతుండగా ఆమె బాధపడుతుంది. ఆ ముగ్గురు ఎవరో మీకు తెలుసు, తల్లి కొడుకు బిడ్డ తప్ప అందరికీ తెలుసు. నా పేర్లు ఇప్పుడు బాగుండదు. దయచేసి మీరు కూడా సహకరించాలా కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం సారు రామరాజు ప్రెసిడెంట్. నేను వీళ్ళందరితో ఈ జైటానికి యాక్షన్ పెడుతున్నాం. ఒక విషయం, ఇప్పుడు ఇవాళ ఈ సమావేశం చిన్నగా చెప్పారు, విన్నారు మీరు. ఏంటంటే ఆర్టీసీ కార్మికులకు మేము మద్దతుగా, మేము వారికి సపోర్ట్గా ఓపెన్గా చెప్తున్నాం. వాళ్ళను కాపాడాల్సిన అవసరం ఉంది అని పెద్దగా చెప్పారు. ఇందులో 2 విషయాలు ఆలోచించాలి సార్. ఒకటి ఏంటంటే ఈ సమస్యను పరిష్కారం చేయడానికి పెద్ద పని అవసరం లేదు. ఇది చాలా సులభమైనటువంటి సమస్య. ఏంటి, ముఖ్యమంత్రి గారు లక్షల ఉద్యోగాలను ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు ఒక 50,000 మందిని ఉద్యోగస్తులను ఆర్టీసీ కార్మికులను అడ్జస్ట్ చేయలేరా? చేయొచ్చు. ఎందుకు ఇంత శబ్దంగా ఇంత కక్షతో ఉంటున్నాడో అర్థం కావట్లేదు ఇంకా ఎవరికి.